గైస్ ఇదైతే స్టార్టింగ్ ఆఫ్ డే 3 అన్నమాట. ఇప్పుడు మనం అన్నవరం టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. చూసేద్దాం పదండి. సో గైస్ నైట్ అయితే మీకు హోటల్ చూపించడం మర్చిపోయినా. ఇదే అనమాట మన స్టేకి హోటల్ అయితే వాళ్ళు అలాట్ చేశారు. మేము సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి ఈ బుకింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. టెంపుల్స్లోకి వెళ్ళడానికి బస్సెస్కి కూడా యాక్సెస్ అయితే ఉంది ఇక్కడ. సో ఇప్పుడైతే మనం అన్నవరం టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ వ్రతం అయిపోగానే దర్శనంకి అయితే వెళ్దాం. ఇదే అనమాట మెయిన్ టెంపుల్. కానీ మేము వ్రతం చేసుకుందామని 6:30కి అలా వచ్చేసాము. కానీ అయినా ఇంకా చాలా రష్ ఉన్నారు. అసలు లోపల ఎలా ఉన్నారో చూద్దాము. సో గాయస్ ఇదే అయితే టికెట్ కౌంటర్. మేము ఆల్రెడీ టికెట్ తీసేసుకున్నాము. ఇక్కడ 300 రూపీస్ వ్రతం టికెట్ ఉంటుంది, 1000 రూపీస్ వ్రతం టికెట్ కూడా ఉంటుంది. కానీ మనం బయటికి వెళ్ళి పూలదండ ఇంకా కొబ్బరికాయ సెట్ కొనాలి గైస్. అండ్ ఇంకా ఆన్లైన్ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో బయట షాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి పూజ సామాన్లు వ్రతం సామాన్లు కొనడానికి. కానీ అదే గుడి లోపల కూడా కొంటే ఇంకా తక్కువ రేట్కి ఇంకా చీపర్ ప్రైస్కి ఇంకా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తారు. సో ఇప్పుడైతే మేము వ్రతం పైన అయితే కూర్చున్నాము. సో గైస్ ఇప్పుడే వ్రతం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది అనమాట. అక్కడ స్వామివారు కూడా ఉన్నారు. ఇలా చాలా మంది ఇలా వ్రతం చేసుకున్నారనమాట. ఇక్కడ ఇంత జనం ఉందంటే చాలా ఉన్నారు. సో ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిది అనమాట. చాలా ఫలితాలు కూడా ఉన్నాయన్నమాట. రోజు ఇక్కడ చాలామంది దర్శనం చేసుకోవడానికి ఇంకా వ్రతం చేసుకోవడానికి చాలామంది వస్తారు. అంత స్పెషల్ అనమాట ఈ గుడి. సో గైస్ ఇక్కడ మీరు ఫోన్ డిపాజిట్ చేసేసి అప్పుడే దర్శనంకి వెళ్ళాలి. సో గైస్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో గైస్ ఇదైతే ఇంకో సైడ్ అనమాట. దీనిలో నుంచి కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు. సో మా దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది. మేమైతే 200 టికెట్ దర్శనం అయితే తీసుకున్నాము. చూడొచ్చు మీరు. చాలా సరౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అప్పుడు మనం అయితే ఒక హోల్ కొండపైకి వచ్చి అన్నవరం సత్యనారాయణ స్వామిని అయితే దర్శించుకున్నాము. ఇక్కడ స్టాఫ్ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ క్లీన్లీనెస్ కూడా చాలా మెయింటైన్ చేస్తున్నారు. సో అక్కడైతే గోశాల కూడా ఉంది. మీరు కావాలని చూసుకోవచ్చు. ఇక్కడ అన్న ప్రసాదాలు అయితే కూడా ఇస్తున్నారు. ఒక హోల్ కొండపై నుంచి వ్యూ అయితే ఈ ఊరిది అదిరింది. సో ఇక్కడ ప్రసాదం కూడా పెడతారు. సో గైస్ ఇదే అనమాట లైన్. చాలా రష్ అయితే ఉన్నారు ఇక్కడ. సో గైస్ ఇప్పుడే అన్నవరం ప్రసాదం లైన్ నుంచి అయితే వచ్చేసాము. ఇక్కడ మీరు చూడవచ్చు పులిహోర దద్దోజనం అవైతే ఇస్తున్నారు. ఇది హల్వా కూడా. ఇది అన్నవరం హల్వా అంటారు గైస్. ఇది తింటే పక్క మీరు దానికి ఫ్యాన్ అయిపోతారు గైస్. మస్ట్ ట్రై ఇక్కడ ప్రసాదం అయితే. అండ్ గైస్ ఈ అన్నవరం ప్రసాదంకి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో కిందుండే కామెంట్ బాక్స్ లో అయితే రాసేయండి. సో ఇదైతే ప్రసాదం కౌంటర్ గైస్. సో మేమైతే 200 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం. వాళ్ళే దాంట్లో ప్రసాదం అయితే ప్రొవైడ్ చేస్తారంట. సో ఇదైతే హెల్త్ సెంటర్ గైస్. ఇంకా అక్కడే పిఆర్ఓ ఆఫీస్ కూడా ఉంది. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడికి వచ్చి వీళ్ళకి చెప్తే వీళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో గైస్ ఇప్పుడైతే మనం రాజమండ్రికి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఎంటర్ అయిపోగానే ఈ ఫుడ్ గార్డెన్ రెస్టారెంట్ అయితే ఉంది. దీంట్లో మనం లంచ్ చేసి వెళ్ళిపోతాము. సో ఈ రెస్టారెంట్ అయితే రత్నదీప్ ముందే అయితే ఉంటుంది. గైస్ ఇప్పుడైతే మనం అన్నవరం నుంచి అయితే రావులపాలెంకి వెళ్ళాం. అండ్ ఇప్పుడు రావులపాలెం నుంచి ఇక్కడ వాడపల్లికి అయితే వచ్చాము. అరౌండ్ 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. గాయస్ ఇక్కడ చాలా పామ్ ఆయిల్ చెట్లు అయితే ఉన్నాయి. సో గాయస్ ఇప్పుడైతే మనం వాడపల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వెంకటేశ్వర స్వాములు ఎర్రచందనం రూపంలో అయితే ఉంటారనమాట. తనకు తానే తయారు చేసుకొని ఇక్కడ అయితే కొలువై ఉన్నారనమాట. సో ఇక్కడ స్వామి చేతిలో శంకు చక్రాలతో పాటు ఒక గద కూడా ఉంటుంది. ఇక్కడున్న స్వామిని వెంకన్న బాబు అని కూడా పిలుస్తారు. 7 శనివారాల వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. సో ఆ పేరు ఎందుకు పెట్టారంటే
7 శనివారాలు మనం ఇక్కడికి వచ్చి దర్శించుకున్నాం అనుకో, ఆయన మనకి ఏ కోరిక ఉన్నా సరే దాన్ని నెరవేరుస్తారు. అందుకే ఇక్కడ శనివారాలు చాలా రష్ అయితే ఉంటారు. ఇంకా ఇక్కడ 50,000 నుంచి 1,00,000 దాకా జనం అయితే వస్తారు శనివారాల రోజు అయితే. సో మీరు కనుక 50 రూపీస్ దర్శనం టికెట్ తీసుకుంటే ఇటు నుంచి మార్గం అనమాట, లేదంటే ఫ్రీ దర్శనంకి అయితే మార్గము. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది, కానీ అక్కడ 3 వేస్ అయితే ఉన్నాయి. ఫస్ట్దేమో ఫ్రీ దర్శనం, సెకండ్దేమో మిడిల్ వన్ 50 రూపీస్ దర్శనం, ఇంకోటి గర్భగుడి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు, అది 200 రూపీస్ టికెట్. ఈరోజు అంత రష్ లేదు కాబట్టి మేము 200 రూపీస్ టికెట్ గర్భగుడి లోపలికి వెళ్ళి ఒక 5 to 15 మినిట్స్ దాకా అయితే అక్కడ ఉన్నాము. వాళ్ళ వెంకటేశ్వర స్వామి కూడా చాలా బాగున్నారు. అండ్ మీకు దీని స్టోరీ అయితే చెప్తాను. సో ఈ బ్యారిగేడ్ పైన అయితే మీరు చూడొచ్చు 7 శనివారాలు ఇక్కడికి ఎందుకు వచ్చి దర్శనం చేసుకోవాలో ఇక్కడైతే రాస్తుంది. 400 నుంచి 600 ఇయర్స్ ముందు ఋషులు మునులు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, ముందు మనకి కలియుగం అయితే వస్తుంది, దాన్ని ఎలా ఆపాలి అనేసి వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఏమో వెంకటేశ్వర స్వామి లాగా అవతారం ఎత్తి, నేను అవతరిస్తాను, మీరేం బాధపడకండి అని చెప్పారు. అప్పుడు ఆయన ఒక ఎర్రచందనం రూపంలో అవతరిస్తారనమాట. ఇక్కడుండే ప్రజల కళలోకి వచ్చి, నేను ఇక్కడే ఉంటాను, మీరు వచ్చి ఈ ప్లేస్లో నన్ను తవ్వితే నేను కనిపిస్తాను అంటారు. కానీ జనాలంతా ఎక్కడికి వెళ్ళి తవ్వుతారనమాట, కానీ ఏమీ దొరకదు. అప్పుడు ఆ రోజు రాత్రి ఒక వృద్ధ బ్రాహ్మణుడు కళ్ళలోకి వచ్చి, నేను చెరువు గట్టు దగ్గర ఉంటాను, నన్ను వచ్చి తీసుకువెళ్ళు అనేసి వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు కళ్ళలోకి వెళ్ళి చెప్తారనమాట. ఆ ప్రజలంతా అక్కడికి వెళ్ళి ఆ చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి చూడగానే అక్కడ ఒక చందన పెట్ట అయితే ఉంది. అది తెరవగానే వెంకటేశ్వర స్వాములే లక్ష్మీ సమేత లాగా ఇంకా శంకు చక్రాలతో ఇంకా ఒక గదతో అవతరించాడు. అదే విగ్రహంనే తీసుకొచ్చి ఇక్కడ లోపల పెట్టి ఆయన కోసం ఒక టెంపుల్నే స్థాపించారు. మీకు కనుక మంచిగా దర్శనం జరగాలనుకుంటే ఈ ఆలయంలో ఒక చిన్న టిప్ అయితే ఇస్తా. సాటర్డేస్ అయితే అవాయిడ్ చేయండి అసలు రావడం, ఎందుకంటే 7 శనివారాల స్వామి అని కూడా పిలుస్తారు కాబట్టి. వాడపల్లి దగ్గర నుంచి దర్శనం చేసుకొని వచ్చి దానికి కొంత దూరంలో రాలి అనేసి ఒక ఊరు పేరు అయితే ఉంది. దాంట్లో రాలి అనేసి ఒక ఆలయం కూడా ఉంది. సో అక్కడికైతే వచ్చాము. ఇక్కడ చాలామంది జనంకైతే తెలీదు, ఎందుకంటే ఇది ఊరు లోపల ఎక్కడో ఉంటుంది. ఈ ఆలయంలో గోపాలుడు ముందు నుంచి చూస్తే అబ్బాయిలాగా ఉంటాడు, కానీ వెనకాల నుంచి చూస్తే కొప్పు వేసుకున్న అమ్మాయిలాగా ఉంటుంది. అందుకే ఈ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని జగన్మోహిని అని పిలుస్తారు. అండ్ మీరు ఈ చుట్టుపక్కల కనుక వచ్చారనుకో పక్కా ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలి. సో గైస్ ఇందాక చెప్పాను కదా, గోపాలుడు ఇక్కడ ముందు నుంచి చూస్తే అబ్బాయిలాగా ఉంటాడు, వెనక నుంచి చూస్తే అమ్మాయిలాగా ఉంటుంది. ఇక్కడే మీరు చూడొచ్చు. సో ఈ ఆలయం అయితే 1000 సంవత్సరాల ముందుగా అన్నమాట. ఇక్కడ ఉన్న విగ్రహం సాలగ్రామం అన్నమాట. ఇక్కడ గోపాలుడి కాళ్ళ దగ్గర ఎప్పుడు తడిగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ గంగా వెలిసై ఉంది అనేసి మాకు పంతులు గారు చెప్పారు. ఇంకా 20 రూపీస్ దర్శనం టికెట్ తీసుకుంటే లోపలికి గర్భాలయం లోపలికి వెళ్ళేసి మనం దర్శనం చేసుకోవచ్చు.
విగ్రహం వెనకాల నుంచి చూస్తే ఒక కుప్ప వేసుకొని ఒక చామంతి పువ్వు పెట్టుకొని ఆ విగ్రహం అయితే ఉంటుంది. సో అక్కడైతే వెనకాల నుంచి చూస్తే తొడ దగ్గర ఒక పెద్ద పుట్టుమచ్చ అయితే ఉంటుంది నిలువుగా, అందుకే అక్కడ పద్మిని స్త్రీ అని పిలుస్తారు. సో గైస్ ఇప్పుడైతే మనం బస్ ఎక్కడానికి ఇంకా 2 hours టైం అయితే ఉంది. దానికంటే ముందే వచ్చేసాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ అయితే కోనసీమలో అందరికీ ఫేవరెట్ అయిన రోజ్ మిల్క్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. అలా నడుస్తూ ముందుకెళ్ళంగానే ఇక్కడికైతే వచ్చేసాము జ్యూస్ షాప్ దగ్గరికి. ఇక్కడ రాజమండ్రిలో ఫేమస్ అయిన రోజ్ మిల్క్ కూడా ఉంది, చాలా మందికి ఫేవరెట్. అండ్ ఇక్కడ స్పెషాలిటీ అయితే దానిలో ఫుల్ కోవా వేసి ఇస్తారు గైస్, అందుకే దానికి రియల్ టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ కూడా ప్యూర్ ఇంకా న్యాచురల్గా అయితే చేస్తారు. మనం ఐస్ కూడా వేయించుకున్నాం, కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది ఐస్తో కూడా. మస్ట్ ట్రై ఇదైతే. ఇంకా ఇదైతే చాలా మైల్ స్టోన్స్ అండ్ అవార్డ్స్ అయితే విన్ చేసింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీనికి నేను ఫ్యాన్ అయ్యాను. ఈ రోజ్ మిల్కే కాదు, ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇలా స్వీట్గా తాగిన తర్వాత ఇంకా ఏదైనా స్వీట్గా తినాలని ఉందనేసి మనం ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ అయితే కొన్నాము. నేనైతే మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను, చాలా స్వీట్గా చాలా బాగుంది. మన 3 days రోడ్ ట్రిప్ ఆఫ్ ఆంధ్ర అయితే అయిపోయింది గైస్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఇప్పుడు మనం తెలంగాణకి అయితే వెళ్ళబోతున్నాం స్ట్రైట్. ఇదైతే మన స్లీపర్ బస్ అన్నమాట గైస్. బోర్డ్ అయితే అయిపోయాం ఐస్ క్రీమ్ తినగానే. ఇదైతే పూరి జగన్నాథ్ ట్రావెల్స్ అన్నమాట. ఫస్ట్ టైం ఇది కూడా బోర్డ్ అవ్వడం అయితే ఈ స్లీపింగ్ బస్సెస్కి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం అయితే మర్చిపోకండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ లైక్ దిస్. So that's all from my side. Thank you. Signing off. Bye guys.